ఫ్రెండ్స్ నేను 2 వారాలైంది ఫ్రెండ్స్ స్నానం చేసుకోక. తల్లిరా గిఫ్ట్ అమ్మ కమ్ 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 బిడా అమ్మా గిఫ్ట్ నేను చాలా ఇన్నోసెంట్ అనుకున్నా పుట్టినప్పుడు. సో నేను మాకు బ్యాక్ టు మై ఛానల్ స్టెల్లా రాజ్ 777. ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే ఫ్రెండ్స్ అంకుల్ అనమాట. ఈయన అంకుల్ వీడియో పెట్టగానే ఎంత యాక్టింగ్ ఎంత ఇది అంటే బేబీ నువ్వు ఇప్పుడు జనాలకు నేను యాక్టింగ్ చేస్తున్నా అని చెప్తావా? అట్లనే చెప్పు మళ్ళా. నేను చేస్తున్నా బేబీ యాక్టింగ్. ఆ జుట్టు పై కటింగ్ చేసుకోమంటే చేసుకోవట్లేదు ఫ్రెండ్స్, అస్సలు చేసుకోవట్లేదు. అందుకే నేను వదిలేసి ఇప్పుడు లోకం మొత్తం అది ఉండాలంటే ఎంతగా ఉందంటారు లేదంటారా. సో ద బ్లాగ్ ఏంటి ఈరోజు అంటే ఆల్రెడీ బేబీ ద బ్లాగ్ ఏంటి అంటే ఆల్రెడీ చెప్పినట్టుగా గిఫ్ట్ అమ్మ ఫుడ్ వీడియో అనమాట. ఇప్పుడు కావాలని ఇట్లా అన్నావు ముంగడికి నేను చెయ్య వీడియో చేస్తాడు. ఇది ఒరిజినల్, ఇది ఒరిజినల్. చేసుకోకరి మీకు దండం పెడతా ప్లీజ్. కటింగ్ చేసుకోమంటే పెళ్లి చేసుకోకండి అంట ఫ్రెండ్స్. చూడు ఎట్లా పెంచుకున్నాడు జుట్టు. మళ్ళీ ఒక నిమిషం బేబీ, ఇంత పెంచుకున్న జుట్టు ఎవరైనా అడుగుతుర్రా కటింగ్ చేయించుకోమని? నేను ఇట్లా గర్లే. అర్థం లేకుండా ఏమిట్రా మాటలు. సో ఫ్రెండ్స్ మార్నింగ్ నేను గిఫ్ట్కి ఏం పెడతాను అనేది మీకు చూపిస్తున్నా. అంటే డైలీ ఇదే పెట్టా, బట్ ఎక్కువ ఇదే పెడతా. నార్మల్గా అప్పుడప్పుడు చేంజ్ చేస్తా. కొంచెం పాలకూర తీసుకుంటా అనమాట. గిఫ్ట్ అమ్మా బీ సైలెంట్. కొంచెం పాలకూర తీసుకుంటా, హాఫ్ బీరకాయ, కొంచెం బీట్రూట్. యాక్చువల్లీ బీట్రూట్లో నేను కట్ చేయాలి, ఇది కొంచెం ఇంత అవసరం లేదు. మిగతాది ఏమైనా ఉంటే నేను స్టోర్ చేసి నెక్స్ట్ డేకి యూజ్ చేస్తాను, వేస్ట్ చేయడం ఎందుకని. ఒక దొండకాయ, ఒక బెండకాయ, లేడీస్ ఫింగర్, స్వీట్ పొటాటో అనేది మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా విటామిన్స్ ఉంటాయి ఇందులో అని విన్నా నేను. క్యారెట్ కళ్ళకు మంచిది. అండ్ కొంచెం ఆనియన్, కొంచెం టమాటో. ఆనియన్ నేను ఆప్షనల్ వేసుకుంటా. ఇప్పుడు ఈరోజు దొండకాయ కూర వండేస్తే దొండకాయలు అయిపోతాయి కదా, సో రేపు దొండకాయ స్కిప్ చేస్తా, అట్లా బెండకాయ స్కిప్ చేస్తా. అట్లా డైలీ అన్నీ ఉన్నప్పుడు అన్నీ ఇట్లా వేస్తా. ఏం లేనప్పుడు ఏవి అవైలబుల్గా ఉంటే అవి యాడ్ చేసేస్తా. అవి యాడ్ చేసి ఎట్లా చేస్తానో మీకు చూపిస్తా ఫ్రెండ్స్. ఆయన అయితే వాళ్ళ బిడ్డకు ఫుడ్ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. బట్ నేను నా డెలివరీ తర్వాత గిఫ్టీతోనే ఉండడం వల్ల ఒక ఎనఫ్ స్లీప్ లేక, ఎనఫ్ వాటర్ ఇంటేక్ లేక, మొత్తం ఆ వెనకల్నే పడి తిరగడం వల్ల, ఒక ప్రాపర్ సెల్ఫ్ కేర్ లేక నాకంటూ నా స్కిన్ అంతా మొత్తం డల్ అయిపోయింది. బట్ ఒక డల్ స్కిన్ని ట్రీట్ చేయాలంటే ఒక మంచి ఎఫెక్టివ్ ప్రోడక్ట్ ఉండాలి, ఇంకా మన స్కిన్ని చాలా బ్రైటన్ చేయాలి. దెన్ నాకు ఆల్ టైమ్ నా ట్రస్టబుల్ బ్రాండ్ అదే హిమాలయ అనమాట. Then I came to know about this Himalaya Brightening Vitamin C Orange Face Serum. ఇది మనకి 5x వైటమిన్ సి అండ్ 10x నియాసినమైడ్ అండ్ ఒక న్యాచురల్ ఆరెంజ్ ఎక్స్ట్రాక్ట్స్తో చేయబడింది. అండ్ ఇది మనకి ఒక లైట్ వెయిట్ ఫార్ములా, స్కిన్లోకి క్విక్గా అబ్జర్వ్ అయిపోతుంది అండ్ మన స్కిన్ పైన ఒక బ్రైటన్ లుక్ ఇస్తుంది అనమాట. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏం తెలుసా, ఇది మనకి డే 3 నుంచే మన స్కిన్ ఒక న్యాచురల్ బ్రైటన్ లుక్ని తీసుకొస్తుంది. ఇది ఎట్లా అప్లై చేసుకోవాలో చూపించేస్తా. జస్ట్ మనం ఒక 2-3 డ్రాప్స్ ఆఫ్ సీరమ్ని తీసేసుకొని ట్వైస్ ఏ డే ఫేస్ పైన అప్లై చేసేసుకోవడం. లెట్స్ వాచ్. మనం జస్ట్ అప్వర్డ్ సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేసుకోవాలి, సిరమ్ స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యే వరకు. తర్వాత ఫాలోడ్ బై మాయిశ్చరైజర్, అది మీ ఇష్టం స్కిన్ బాగా ఉండడానికి. వావ్, చూసారు కదా
ఎంత బ్రైట్ స్కిన్ వచ్చిందో. సో మనకి ఈ ప్రోడక్ట్ మీకు కూడా కావాలనుకుంటే ఇది మనకి అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ హిమాలయ యాప్ అండ్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది. లింక్ గివెన్ బిలో. ప్లీజ్ చెక్అవుట్. డాడీ చేయ కాదు, మమ్మీ చేయ కూడా ఉండాలి గిఫ్టీ ఫుడ్లో. చేయండి. సో ఇది అనమాట ఫ్రెండ్స్, ఈరోజు నాకు మిగిలింది బీట్రూట్ ఒక్కటే. ఆనియన్ స్టోర్ చేసుకోవద్దు కాబట్టి బీట్రూట్ నేను స్టోర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. నెక్స్ట్ డేకి యూజ్ చేస్తా. సో ఇప్పుడు నేను కుక్కర్ పెట్టేసుకొని ఒక్కసారి ఇట్లా బేబీ క్యారెట్ గ్రేట్ చేసుకున్న, లేడీస్ ఫింగర్ ఫ్రై, దొండకాయ, ఉల్లిగడ్డ, పాలకూర ప్లేస్లో తోటకూర ఉండొచ్చు, మెంతం కూర ఉండొచ్చు, ఏ కూర అయినా ఉండొచ్చు అనమాట. అండ్ ఇది స్వీట్ పొటాటో, బీట్రూట్, బీరకాయ. వీడియో చేస్తున్నప్పుడు కళ్ళు 10 చోట్ల ఉంటాయి నాకు, అటు చూసుకుంటా చేయాలి. సో బేసిక్గా గిఫ్టీ కోసం సపరేట్ స్టీల్ కుక్కర్ కొన్నామన్నమాట, ప్రెస్టేజ్ కొత్తది. ఎందుకు అంటే మా ఇంట్లో 2 కుక్కర్స్ ఉన్నాయి, కానీ మనం నాన్ వెజ్ వండుకుంటాము, అన్నీ ఏ వంట అవి వండుకుంటాం కదా. సో పాపకి సపరేట్ కుక్కర్ ఉండాలని చెప్పే ఇందులో ఈ గిఫ్టీకి తప్ప వేరే ఏవి కుక్ చేయము. సో స్టీల్ది మొన్ననే కొన్నాం, పేరు కూడా కొట్టించుకున్నాం. ఈడేనో ఉంటుంది, జనీసా రాజ్. నేనే కొట్టిన ఫ్రెండ్స్, ఆ షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తా. స్టవ్ వెలిగించుకొని మా మమ్మీ నాకు ప్రతిసారి నెయ్యి పంపిస్తుంది అనమాట. సో నేనైతే మొత్తం నెయ్యిలోనే కుక్ చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే గీ ఈజ్ వెరీ గుడ్ ఫ్యాట్ ఫర్ పిల్లలు అనమాట. నేను ఇన్స్టాలో కూడా ఎన్నో రీల్స్ చూసిన. తగినంత నెయ్యి తీసుకొని మనం వేసేసేయాలి. సో అది కరిగినాక ఇంకెంత రిక్వైర్మెంట్ ఉందో చూసి దాన్ని బట్టి మనం వేసేసుకోవాలి. నెయ్యి ఎక్కువైనా పర్వాలేదు, అస్సలు బాధపడాల్సిన అవసరమే లేదు నెయ్యి ఎక్కువైనా కూడా. సో ఇప్పుడు నెక్స్ట్ నెయ్యి కరగాల. గిఫ్ట్ ఏంది ఫ్రెండ్స్ ఇది టార్చర్ నాకు. గిఫ్ట్ నేను చాలా ఇన్నోసెంట్ అనుకున్నా పుట్టినప్పుడు. సో నేను ఈమెకి కుక్ చేసే టైంలో రాజు ఆమెకి విటామిన్ D3 సిరప్ అది వేసేస్తాడు. అది 1 year వరకు వేయమని చెప్పి డాక్టర్ చెప్పినాడు అనమాట. టమాటో ఇప్పుడు వేయ ఫ్రెండ్స్, ఎందుకంటే టమాటో లాస్ట్కి వేస్తా. టమాటోలో వాటర్ ఉంటాయి కదా, వాటిని మగ్గనియదనమాట. సో టమాటో లాస్ట్కి వేస్తా. సో ఇట్లా మగ్గుతుంది ఫ్రెండ్స్. మగ్గి కొంచెం మూత పెడితే ఏంటంటే అవి బాగా మగ్గుతుంది. సో నెక్స్ట్ నేను ఉగ్గు మేము ఇంకా చెయ్యలేదు గిఫ్ట్కి, ఎందుకంటే పప్పులు జల్దీ అరగవు అని చెప్పి. సో ఉగ్గు మాకు కావాలి అంటే ఉగ్గు కూడా అలవాటు చేయాలి కాబట్టి ఇది 1 స్పూన్ వేస్తాను అనమాట. ఇది మాకు దీప్తి అక్క వాళ్ళు చేసి పంపించినారు. థ్యాంక్ యూ అక్క. యథార్థకి వాళ్ళు చేసే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అక్క వాళ్ళు చేసి ఫుల్ బాక్స్ పంపించారు, అయిపోతుంది. డైలీ నేను ఇందులో వేస్తాను అనమాట. 1 స్పూన్ వేస్తా విత్ ఓట్స్. నీ బిడ్డ కొడుతుంటే సౌండ్ వస్తలే, నేను కొడుతుంటే సౌండ్ వస్తుందా? ఓహో ఇది భలే ఉంది అబ్బా. మళ్ళీ మొక్క ఎట్లా పెట్టి తెలుసా, ఇట్లా భయపడుకుంటేనే అన్నీ భయపడుకుంటారే. ఇప్పుడు నెక్స్ట్ టమాటో వేస్తున్నా ఫ్రెండ్స్. టమాటో ఎందుకంటే వాటర్ కాబట్టి లాస్ట్లో వేస్తే అయిపోతుంది. నెయ్యిలా చాలా బాగా మగ్గింది, రండి ఫ్రెండ్స్ చూపిస్తా. బాగా మంచిగా నెయ్యిలో కుక్ అయినాక జీరా పౌడర్ అనమాట. సో జీరా పౌడర్ చూడండి అయిపోయింది. మనకి బయట కూడా దొరుకుతుంది కదా జీలకర్ర పౌడర్, జీరా పౌడర్, కానీ అది వాడొద్దు. మనం ఇంట్లో జీలకర్ర పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి, ఎందుకంటే అవి ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఇది మనం న్యాచురల్గా పౌడర్ చేసుకుంటాం కదా. కొంచెం ఎందుకు జీలకర్ర పౌడర్ కొంచెం వేస్తా అంటే అరుగుదల కోసం. అండ్ కొంచెం పసుపు ఈజ్ ఎ గుడ్ థింగ్, యాంటీబయాటిక్ అంటారు కదా పసుపు. సో కొంచెం వేస్తా, కొంచెం పసుపు వేస్తా. నా కిచెన్ సెటప్ అంతా మారుద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్, మంచి ఏమైనా ఉంటే సజెస్ట్ చేయండి. ఇట్లా బాగా మిక్స్ అయిపోయాక 1 సెకండ్ కుక్ చేసి, నేను చెప్పిన కదా అందరూ రైస్ వేస్తారు అంటే ఇప్పుడు మా సిస్టర్ ఇందులో రైస్ వేస్తుంది బేసిక్గా. నేను ఇంకా పండ్లు రాలేవు గిఫ్ట్కి, ఎందుకు రైస్ నేను చెప్పిన కదా డయాబెటిక్స్ వస్తుంది అట్లా ఫ్యూచర్లో ఎందుకు అని చెప్పి నేను
రైస్ ప్లేస్లో రోల్డ్ ఓట్స్ వేయాలి. పిల్లలకి ఎప్పుడైనా నార్మల్ ఓట్స్ వేయొద్దు, రోల్డ్ అని మనకి లింకిట్లో ఎక్కడ దొరుకుతాయి. రోల్డ్ ఓట్స్ నేను ఒక 2 స్పూన్స్ వేస్తాను. ఇదే స్పూన్ తోటి ఈ ఉగ్గు ఏదైతుందో, ఉగ్గు డైరెక్ట్ పెట్టడం కంటే పప్పులు అరగవు కాబట్టి 1/2 స్పూన్ ఇది వేస్తాను అనమాట ఉగ్గు. సార్ ఉగ్గు కూడా అలవాటు చేస్తున్నట్టు, పప్పులు అన్నీ కూడా అలవాటు చేస్తున్నట్టు. తగ్గినంత వాటర్, ఈ వాటర్ ధరనే నేను ఎప్పుడు ఫ్లాప్ అవుతా. సెట్ అయిపోయినాక అగైన్ ఐ విల్ కమ్ బ్యాక్. Many minutes later. స్మాష్ చేయాలి ఫ్రెండ్స్, స్మాషర్ తోటి. సో ఫ్రెండ్స్ ఫుడ్ అయితే రెడీ అయింది. సో స్మాష్ చేసి గిఫ్ట్తో నాకు ఎంత హెడేక్ అయిపోతుందంటే, స్మాష్ చేసినాక ఇట్లా అవుతుంది. బేసిక్గా బౌల్ నిండా అవుతుంది ఫ్రెండ్స్. ఈరోజు తక్కువైంది, ఎందుకో అర్థమవుతలే, క్వాంటిటీ తక్కువైంది వీడియో చేస్తున్నందుకేమో. బట్ ఇట్స్ ఓకే. ఇది అనమాట గిఫ్ట్కి ఫుడ్. వాటర్ రెడీ చేసేసుకుంటా. కొంచెం గోరెచ్చి ఉంటేనే తాగుతుంది ఫ్రెండ్స్, లేకపోతే తాగదు. ఇప్పుడు ఇంత కష్టపడుతున్నా, తింటలేదు చూడాలి. క్యాట్ ఇంతమంది చేయాలి మాకి తినిపించాలంటే ఎట్లుంటది మరి మనతోని. అరే నీ సింపతి గేనింగ్ అయితే వీడియోలలో ఉంటావు కదరా, యాక్టింగ్ ఎదవ ఎట్టకారాలు వద్దు. వాళ్ళ ఇంటికి పొమ్మంటే కూడా పోతారు ఫ్రెండ్స్. పోరాము ఇంటికంటే కూడా పోతారు, డీడనే ఉంటుండు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? అమ్మో వాళ్ళ దగ్గర బయట స్టెప్ తీసుకోను, నా ఆస్తులు అమ్ముకొని పెట్టాలి ఫుడ్ వాళ్ళకి. అమ్మా తినాడు తినేస్తుంది. A little longer than a few minutes later. సో ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు ఆమె 1:30 పడుకుంటుంది అని చెప్పినా కదా. 4:30కి లేచింది. లేచినాక కొంచెం నా మిల్క్ ఫీడ్ ఇచ్చేసి కొంచెం వాటర్ తాగిపించి ఆడిపించి 5:30కి నేను మళ్ళీ ఆమెకు స్నాక్ పెడతా. దట్ ఈస్ ఈరోజు అవకాడో బనానా పెడుతున్నా. బేసిక్గా ఒకరోజు అవకాడో బనానా, ఒకరోజు బ్రాక్లీ ఎట్లా అంటే కుక్ చేసి పెడతా, ఉడకబెట్టి. ఎన్ని వీడియోలో ఇదే టీషర్ట్ వేసుకుంటా. అవకాడో వేసేసిన. ఇప్పుడు అందరు అడగొచ్చు పెద్ద బనానా తీసుకోవచ్చు కదా, చిన్న బనానా ఎందుకు తీసుకుంటున్నాం అని. పిల్లలకి చిన్న బనానా చాలా మంచిది, దగ్గు జలుబు రాకుండా ఉంటుంది. సో ఇది నేను మొత్తం వేయను, బనానా కంటెంట్ కొంచెం తక్కువనే ఇస్తాను, ఎందుకంటే ఈవినింగ్ కదా దగ్గు జలుబు అవుతుంది. సో ఇట్లా వేసేసి మిగతాది వేస్తాను. అరే ఏంట్రా ఇది ఓన్లీ 1 year లోపలనే కాదు, ఏ ఏజ్ పిల్లలైనా తినొచ్చు. చాలా హెల్దీ, బ్రెయిన్ డెవలప్మెంట్ అవకాడోతో చాలా బాగుంది. మరి నువ్వు తినొచ్చు కదా బేబీ, నువ్వు తినొచ్చు కదా, బ్రెయిన్ డెవలప్మెంట్ అన్నావు. నాకు ఇది తిన్నా కాబట్టి ఇంత బ్రెయిన్ డెవలప్మెంట్. నీకు బ్రెయిన్ లేదు కాబట్టి నన్ను పెళ్లి చేసుకున్నావు. సో రెడీ అన్నమాట. సో ఇప్పుడు ఇది పెట్టేసి నేను మళ్ళీ 8:30 9 o'clockకి డిన్నర్ పెడతా. ఎందుకు 8:30 9 o'clock అంటారు, అప్పుడు కూడా చూపిస్తా. బేసిక్గా ఫార్ములా మానేసింది, మొత్తం నా ఫీడ్ మీద ఉంటుంది అనమాట. సో ఫార్ములా మళ్ళీ బిట్వీన్ బాగా ఫీడ్స్ అవుతాయి అని చెప్పి కొంచెం లేట్గా డిన్నర్ పెడతా అనమాట. సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఏం చేయాలంటే మనము నేను గిఫ్ట్కి వెరైటీ ఆఫ్ ఫుడ్స్ పెడతా. అయితే ఈ పౌడర్ ఎట్లాగో అయిపోయింది, సరే ఎట్లాగో వీడియో చేయాలి కదా అని చెప్పి మేము డ్రై ఫ్రూట్స్ పౌడర్, మఖానా పౌడరు. సో బేసిక్గా ఇగో ఈ డబ్బాలలో పౌడర్స్ వేసుకుంటా ఫ్రెండ్స్, ఈ ఎయిర్ టైట్ కంటైనర్లో. సో ఇవి అయిపోయినాయని కడిగి పెట్టేసిన. సో ఎట్లాగో నేను వీడియో చేసేది ఉంది అని చెప్పి ఇవి అయిపోతే ఓన్లీ ఇవే ఫ్రై చేసి అప్పటికి పౌడర్ చేస్తున్నాం. బట్ అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. బేసిక్గా నేను పౌడర్ చేసి పెట్టేస్తే నాకు ఈరోజు మఖానాతో చేయాలి అనుకుంటే మఖానా పౌడర్ చేస్తా, పోహా అయితే పోహా, ఓట్స్ అయితే ఓట్స్. అన్నిట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ వేస్తా అనమాట. సో లేదు ఇంకా సరే నేను చేస్తా, ఒక్క నిమిషం. మేము గిట్ల చేసాం బేబీ, మా గిట్ల వస్తుంది, మేము గిట్ల నేర్చుకున్నాం. ఏమొచ్చు నీకు? ఇవి ఒక కప్ వేయాలి ఫ్రెండ్స్. అన్ని డ్రై ఫ్రూట్స్ వేయించాలి. మళ్ళీ ఇంకేం వేస్తున్నావు? ఇంకో కొంచెం వేయాలి. సో ఫ్రెండ్స్ దాని తర్వాత మనం ఇట్లా వేయించుకోవాలి. ఇవి బాగా వేయించుకున్న తర్వాత ఇగో నీ ఫేస్ చూసుకు ఎట్లా వస్తుంది అలా ఫ్రెండ్స్. నేను 2 వారాలు అయింది ఫ్రెండ్స్ స్నానం చేసుకోక.
ఓకేనా? నేను అసలు స్నానమే చేయను. ఓకేనా? హ్యాపీయా? నేను ఒక్కనే కర్రే ఉన్నా, నీకు తెల్ల ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? హ్యాపీయా? బేబీ స్టవ్ పెద్దగా పెట్టొద్దు, ఇవి చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సిమ్లో ఉంచాలి. బేబీ ఇప్పుడు ఏడికెళ్ళి తీసుకురావాలి బేబీ సిమ్? అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? అసలు అవును, ఇంకొకటి ఉంది కదా ప్యాన్, ఇంకొక దాంట్లో ఇంకొకటి ఎంచొచ్చు కదా. ఆ తెలివి నీకు ఉంటే కదా అంకుల్లాగా అంకుల్ షర్ట్ వేసుకొని వచ్చి. గుద్దుతే కుక్కర్ 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 డ్రమ్ అన్ని గుర్తున్నాయా నీకు? ఏం చేత కాదు, ఒర్రుడు తప్ప 24 గంటలు ఇంట్లో ఒర్రుడు 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 ఒకరు నేసి వంటలు గింటలు అన్నీ నేను చేస్తాను దగ్గరుండి. ఏ రోజు నాకు కనీసం లేచి కాఫీ పెట్టింది లేదు ఇంట్లో. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. చెప్పు బేబీ, కాఫీ పెట్టినావా? మనస్ఫూర్తి చెప్పు, ఎవరు పెట్టిన? ఒక పని చేయి, నువ్వు అన్నీ చేసేదాకా అక్కడ కూర్చోపు మన గిఫ్ట్ దగ్గర. ఇప్పుడు నెక్స్ట్ కాజు ఫ్రెండ్స్, కొంచెం ప్యాన్ వేడెక్కాలి. కాజు అంటే మీ అక్క కొడుక? ఈ కాజు ఈ ఫ్రెండ్స్ యాటిట్యూడ్ చూపిస్తుంది ఫ్రెండ్స్. కాల్చాలా? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఒక్క ఫుడ్ బ్లాగ్ చేయడానికి రాదు, అన్నీ నేనే వేసుకోవాలి. ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి కదా, అన్నీ నువ్వు చెయ్యని చెప్పిన, కానీ ఏం చేస్తలేడు, అన్నీ నేనే చేయాలి. ఈ ఏం చనింక కూడా రావట్లేదు ఆయనకి. ఏమైందిరా? గిఫ్ట్ ఇవ్వడు ఎట్లనే అవుతుంది. ఎందుకు బేబీ ఇంత కుళ్ళుకొని చచ్చిపోతున్నావు హెయిర్ స్టైల్ చేసి? బేబీ కొట్టకు బేబీ, కొట్టకు. ఒక ప్లేట్ తీసుకో, ఇది అయిపోయింది, ఇందులోనే వేసేద్దాం. సో ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనేది నేను ఒక 2-3 వీక్స్కి చేసుకుంటా ఫ్రెండ్స్. బేబీ ప్లేట్ అంటే పెద్ద ప్లేట్ బేబీ, ఎందుకు ఇట్లా చేస్తున్నావు ఈరోజు? సో ఫ్రెండ్స్, పిస్తా అయిపోయింది. ఇది అన్సాల్టెడ్ పిస్తా అనమాట. ఇట్లా చేసేసుకున్నాక చాలా మాడింది. ఇట్స్ ఓకే. ఈ ప్యాన్ బాగుంది ఫ్రెండ్స్. ఇది ఎడికెళ్ళి తెచ్చిన బేబీ? ఓవరాక్షన్స్ కొట్టకు, మా మమ్మీ వాళ్ళు ఇంట్లో ఉంటే తెచ్చిన ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది మీరు ఇట్లా ఇట్లాంటివే వాడుర్రి. ఈ రెస్ట్ ఆఫ్ ద పిస్తా ఇందులో వేసేసుకుందాము. సో ఫ్రెండ్స్, మీరు ఇట్లా చూసిరు కదా, ఇట్లా ఇది ఎందుకు ఎక్కువ మాడిపోయింది అనిపిస్తుంది. తించుడు బే బాగుంటుంది. సో ఇట్లా గరం గరం వేయించుకోవాలి అన్నీ. ఇవన్నీ వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. టేస్ట్గా టేస్ట్కి ఒకటి నోట్ చేసుకొని చూడాలి, కాకపోతే కాలింది అంతే. సో బేసిక్గా డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనేది చాలా బెనిఫిట్ ఫ్రెండ్స్. మనం ఎందులో డ్రెస్ ఎట్టుందో చెప్పండి ఫ్రెండ్స్. ఇది మీ గిఫ్ట్ ఇచ్చింది. నేను ఇట్లాంటి వస్తాలు ఇయ్యా, నువ్వు కానీ కటింగ్ చేసుకోపో, అప్పుడు చెప్తా. ఇప్పుడు ఏం మాట్లాడ చెప్పినా కదా ఫ్రెండ్స్, నేను అసలు బస్ స్టాప్లలో బతికేటోడిని. సంగీతంలో తబలా నెట్టుగా తబలా గిఫ్ట్ కమ్ 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 బిడా. మనము ఇప్పుడు మఖానా పౌడర్ వేసుకొని నేను ఎట్లా వేస్తా అంటే మఖానా విత్ యాపిల్, పోహా విత్ క్యారెట్, మళ్ళీ ఓట్స్ విత్ డేట్స్ ఇట్లా చేస్తాను అనమాట. ఈ అన్నిట్లో కూడా మనము ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ కొంచెం ఇట్లా వేసేసుకోవచ్చు. బెనిఫిట్స్ నేను అసలు ఇవన్నీ ఎట్లా ఏంటి అవన్నీ కూడా మీకు చెప్తా. నేను చెప్పకు, తెలుసు, చూస్తారు కదా ఆల్రెడీ. సో వాళ్ళకి తెలుసు కాదు వీళ్ళకు. ఎందుకంత ఆత్రం? ఇప్పుడు బాదం బేబీ, బాదం చూడు ఎంత కాలుతుంది అనుకుంటా. నేను వేసుకోను. గాలితలే నువ్వు అంతలాగా మారిపో. మేము ఒక పాట పాడవా నా సబ్స్క్రైబర్స్ కోసం ప్లీజ్? మంచి పాట. వద్దురా సోదరా పెళ్ళంటే నూరెళ్ళమంటరా, వదరా సోదరా, డోంట్ వరీ, బీ హ్యాపీ. అది నువ్వు వాడు ఒకసారి పాట. నువ్వు ఒక పాట వాడు బేబీ. ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే. గుర్తు తెచ్చుకుంటున్నా. అది అమ్మాయిల ప్రేమ వల్ల గుడి కట్టిన దేవుడు ఉన్నాడా. అది అట్లా కాదు మేడం. అమ్మాయిల ప్రేమ వల్ల గుడి కట్టిన మగాడు ఉన్నాడు అంట. సో ఒకటి పిల్లలకి పెట్టే ముందు ఇది పిస్తా మాత్రం మాకు సాల్టెడ్ పిస్తా, అన్సాల్టెడ్ ఉంటుంది. అన్సాల్టెడ్ అడగండి, మర్చిపోకండి. అన్సాల్టెడ్ పిస్తా అయితేనే మనకి
ఏమంటారు బెనిఫిట్ అనమాట. మంచి ఫుడ్ తయారు చేసుకొని రోజు నేను చేసుకున్నట్టు ఇది మా గిఫ్ట్ గురించి నేను కష్టపడి చేసుకున్నాను. యూట్యూబ్లో దాంట్లో చూసి అవును కష్టపడి చేసుకొని తింటున్నాడు ఫ్రెండ్స్. రోజు చూస్తుంటా కష్టపడి ఏం చేయాలి గిఫ్ట్కి, రేపు పొద్దులు ఏం పెట్టాలి, పొద్దులు లేవగానే ఏం రెసిపీ పెట్టాలి, ఎట్లా ఉండాలి అనేది లిటరల్లీ చూస్తూనే ఉంటాను నేను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవన్నీ మనం ఫ్రై చేసుకున్నాము. ఈ ఫ్రై అన్నీ ఇప్పుడు మనం పేస్ట్ చేసుకుందాం. చాలా రోజుల తర్వాత తీసిన నా ఫిలిప్స్ మిక్సీ అనమాట. ఇప్పుడు ఇది యూజ్ చేస్తాము. బట్ సైమల్టేనియస్గా రాజు చెప్పు స్టెల్లా, సైమల్టేనియస్గా రాజు పౌడర్ చేస్తుంటాడు. బట్ గిఫ్ట్కి ఫుడ్ టైం అవుతుంది. నెక్స్ట్ ఫుడ్ ఏంటో కూడా నేను చూపించేస్తా. నెక్స్ట్ ఫుడ్ వచ్చేసి రాగి పిండి, రాగి పౌడర్ అండ్ ఉప్మా, సూజీ అంటారు కదా అది. ఇవి రెండుతో నేను ఏం చేస్తానో వచ్చేయండి చూపిస్తా. సో ఫ్రెండ్స్ మనం ఫస్ట్ అయితే మనం ఈ మిక్సీలో పెట్టి ఆగు బేబీ, అంత ఆవశ్యపడదు. నేను లేకపోతే నువ్వు అంతా కలిసి చేసేసి అంత సీన్ అట్లకి కెమెరామ్యాన్. సో ఇవన్నీ మనం దీంట్లో వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా మనము. సో ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనేది మనము సో దీంట్లో వేసుకోవాలి మనం. నీ వల్లనే ఇట్లా అవుతుంది తెలుసు బేబీ. నీతో ఉంట చేయొద్దు బేబీ, మొత్తం ఫ్లాప్ అవుతుంది. అసలు ఇవన్నీ ప్రాబ్లం నాతో వస్తున్నాయి కదా బేబీ, నేనే వెళ్ళిపోతా మరి. మనతో ఒకటి మాట్లాడతాడు. వెళ్ళిపోతా బేబీ, ఎందుకు మరి లొల్లి. లడ్లు కట్టకు బేబీ, సున్లడ్లు. సున్నం నువ్వు ఎక్కువసేపు మిక్సీ పట్టి ఇప్పుడు అబ్బా నన్ను అనుడు బేబీ. అవ్వి తిని ఇవ్వి తిని ఏముంటుంది బేబీ గిఫ్ట్కి ఇంకా. రే 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 ఏంట్రా ఇది? ఫస్ట్ ఫాదర్ తిన్నాకనే బేటీ. ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ మనము 1 month స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బట్ మీన్ వైల్ నేను 2 వీక్స్కి 3 వీక్స్కి చేస్తాను కాబట్టి ఇది నాకు ఒక 2 వీక్స్ వస్తుంది. ఎందుకంటే నేను ఎందులో ఒకటే ఒక స్పూన్ వేస్తే ఎక్కువ. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేయొద్దు బేబీ, వేడి బాడీకి తెలుసా, మంచిది. బట్ అట్ ద సేమ్ టైం వేడి కూడా. సో ఇప్పుడు నేను స్టోర్ చేసేసుకుంటా ఫ్రెండ్స్. మంచిగా ఇట్లా ఇంట్లో ఉన్న డబ్బాలే పెట్టుకోండి, మంచిగా ఎయిర్ టైట్, మంచిగా ఇట్లా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేయడమే. కిచెన్ అంతా ఎంత మెస్సిగా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇదంతా గిఫ్ట్ ఫుడ్ తయారు చేస్తున్న రోజు కిచెన్ అంతా ఇట్లనే ఉంటుంది. సో చెప్పినా కదా. ఇప్పుడైతే నేను ఫస్ట్ ఉప్మా రవ్వ సూజీ నేను రోస్ట్ చేయాలి. గిఫ్ట్ గురించి కొన్నావు అన్ని గిఫ్ట్ కోసమే, ఇన్ని మనం ఫస్ట్ వాడినామా. సో ఫస్ట్ సూజీ కొంచెం రోస్ట్ చేసుకుంటున్నా. ఉప్మా రవ్వ, సన్న ఉప్మా రవ్వని రోస్ట్ చేసుకుంటున్నా అనమాట. ఇది రోస్ట్ అయిపోయాక వాటర్ మిక్స్ చేసి ఇది వాటర్లో ఉడుకుతున్న వాటర్లో ఇది వేసేసి చూపిస్తా. వాటర్ బాయిల్ అవుతున్న టైంలో మనము వాటర్ బాయిల్ అవుతున్న టైంలో ఇట్లా వేసేసుకోవాలి. ఇది కూడా 1 kind ఆఫ్ ఫుడ్ నేను గిఫ్ట్కి పెడతా. ఇది కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందులో మనకి రాగిల ఐరన్, కాల్షియం మంచిగా ఉంటాయి. మంచిగా ఐరన్ డెఫిషియన్సీ లేకుండా ఉంటుంది అనమాట. ఏం చదువుకున్నావు? MBA. ఇవన్నీ ఎట్లా తెలుసండి? ఇవన్నీ చెప్పారు స్కూల్లో? అంతా రీసెర్చ్ చేసే కదా పెడతాము. ఇది ఇట్లా వేయగానే నెక్స్ట్ ఈ సూజీది కూడా వేసేసేయాలి. సూజీది వేసేస్తే 2 ఉడుకుతాయి. బాగా ఉడికి తిక్క అయినాక నెయ్యి వేసేసుకోవాలి. నెయ్యి నేను చెప్పినా కదా అన్నిట్లో వేస్తానని, బికాస్ నెయ్యి ఈజ్ వెరీ గుడ్ ఫ్యాట్. మనం ఒక్కసారి లంప్స్ ఏమైనా ఉండేమో చూసి విస్కర్తోని విస్క్ చేసేసారు ఇట్లా. నేను వాటర్ ఎందుకు ఎక్కువ పోసినా అంటే అనొచ్చు మీరు ఎక్కువ వాటర్ పోసేసినారని. ఎంత బాగా ఉడికితే రవ్వ అనేది అంత ఈజీగా అరగదనమాట. సో బాగా ఉడికితే మంచిగా అరుగుతుందని నా ఇంటెన్షన్. రవ్వ రాగి బాగా ఉడికినాక నెయ్యి వేసేసారు. లాస్ట్ మూమెంట్లో నెయ్యి వేసేసి మనము బనానా అయినా యాపిల్ అయినా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు కొంచెం స్వీట్నెస్ కోసం. ఎందుకంటే నేను డేట్స్ వేయట్లేదు కాబట్టి. డేట్స్ వేసుకుంటే వేరే అవసరం లేదు. డేట్స్ ఎక్కువ వేడి రెగ్యులర్గా ఎందుకు అని చెప్పి నేను ఇప్పుడు బనానా యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఒక బనానా ఉంది, బనానా యాడ్ చేసేసి గిఫ్ట్కి ఫుడ్ పెట్టేస్తా. గిఫ్ట్కి ఫుడ్ పెట్టేసినాక మళ్ళీ ఇంకొకటి చూపిస్తా. బాగా ఉడికింది రాగి ఉప్మా, చాలా బాగా ఉడికింది ఫ్రెండ్స్. సో ఈజీగా హ్యాపీగా మంచిగా తినేస్తుంది అనమాట. ఒక టైం ఏమో కొంచెం గట్టి కన్సిస్టెన్సీ పెడతా, ఒక టైం ఈ కన్సిస్టెన్సీ పెడతా అనమాట. ఇంకా చాలా వెరైటీస్ చేస్తూ ఉంటా.
ఇక ఈరోజు వ్లాగ్లో ఏ వెరైటీ అయితే నేను చూపించగలుగుతున్నానో అవే వెరైటీస్ ఈరోజు ఏం పెడుతున్నానో నాకు తెలిసి gift న్యాచురల్గా అవి చూపిస్తున్నాను. 2000 years later. మేమే వండి పెడతాం, కానీ అమ్మాయిల కంటే అబ్బాయిలే బాగా వండుతారు. నిజమేనయ్యా పుల్లారావు. ఎందుకంటే ఏ ఏ రెస్టారెంట్ చూసినా మీకు అబ్బాయిలే ఉంటారు కానీ అమ్మాయిలు ఉంటారు. అమ్మాయిలు ఓన్లీ వెయిటర్స్ ఉంటారు ఆడ. రండి సార్, వెల్కమ్ వెల్కమ్ సార్, ప్లీజ్ కమ్. మనం అమ్మాయిలను ఏమనలేం కాబట్టి అమ్మాయిలను పెట్టిరారు. సో బేసికలీ సో మగాలే మంచి కుక్స్ ఉంటారు కాబట్టి సో బేసికలీ ఐఎమ్ గుడ్ కుక్కర్. సో విల్ సి ట్రై. ఏం చేస్తున్నావు బేబీ? బేబీ ఏం చేసినావు బేబీ? ఇగో ఏమైంది బేబీ? దీనికి ఎందుకు బేబీ అంతగానో ముడతావు? బేబీ ఎట్లనో ఉంది బేబీ. ఇగో ఏం మిక్సీ పట్టినావు బేబీ? తినేసి ఏం కాదు. ఏం మిక్సీ పట్టినావు నువ్వు? నువ్వు అట్లా బా, నాకు నీతో అన్ని డబ్బల్ పనులు బేబీ. గుద్దుకో బుద్ధి అవుతుంది బేబీ, గోడకి. ఏం లేవు బేబీ. అటు పోయి గిఫ్టింగ్ చూసుకోవాలి, ఇవి చూసుకోవాలి, ఎన్నని చేయాలి బేబీ నేను? ఏం లేదు, జస్ట్ ఒకటి రెండు అక్కడ ఉన్నాయి అంతే. లోపల ఉన్నాయి బేబీ, అట్లా ఏం ఉండదు. లేవు బేబీ. నువ్వు ఎందుకు అంత అనిపిస్తున్నావు? ఏం లేవు అని చెప్పినా కదా నేను. ఇప్పుడు నేను తీసి చూపించిన ఎందుకు బేబీ? ఆ ఒకటే ఉండే తినేసినా కదా. ఇంకో రెండు చూపించాలి ఇప్పుడు. ఇది చూపి బేబీ. ఎందుకు బేబీ ఇంతగానం చేస్తావు? ఏది చూపి. ఇది చూడు ఎట్లుందో. అవుతుందా ఇది? ఎందుకు కాదు బేబీ, ఎందుకు కాదు. ఇగో ఇడానికి కాదు బేబీ, ఇంతగానం చేస్తున్నావు బేబీ. ఎందుకు బేబీ? ఇవి నాకు ఇప్పుడు నన్ను టార్చర్ పెట్టి రేపు పొద్దున గిఫ్ట్ని టార్చర్ పెట్టి ఎందుకు బేబీ ఇంత? గిఫ్ట్ ఎందుకు టార్చర్ పెడతా బేబీ? బేబీ ఒక మాట ఫ్రెండ్స్, ఒకటే మాట సరే, తెలుసు. ఒకటే ఒక మాట చెప్తా. ఇప్పుడు నిన్ను బలవంతంగా తిను అంటే ఎట్లుంటుంది బేబీ? ఆమె ఎంత వెయిట్ పుట్టింది? 2 kgs. నా బిడ్డ 2 kgలు పుట్టింది ఫ్రెండ్స్. మొన్న హాస్పిటల్ పోయినాం, అరౌండ్ ఎంత ఉంది. ఇప్పుడు ఇంత మంచి వెయిట్, ఇంత చెబ్బి అయింది అంటే ఫుడ్ పెడితేనే కదా. పిల్లలు ఏమి అమ్మ అన్నం పెట్టావా, ప్లేట్ పట్టుకొని వస్తా అని అన్నారు బేబీ. ఆమె వద్దు డాడీ, నాకు వద్దు డాడీ అయ్యాడు, డాడీ వద్దు డాడీ అని కూడా అంటలేదు. డాడీ వద్దు డాడీ అని కూడా అన్నది ఆమె. అర్థమవుతుందా? అన్నప్పుడు నాకు అర్థమైతే వాళ్ళున్న స్టేజ్లో, వాళ్ళున్న మంత్స్, వాళ్ళున్న ఏజ్ స్టేజ్లో ఎవరైనా ఫుడ్ని రిజెక్ట్ చేస్తారు. కానీ మనం వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారని చెప్పి వదిలేయలేం కదా. ఎంత నా ఫీడ్ మీద ఉంటుంది, ఎంత బయట పాల మీద ఉంటుంది, అది కరెక్ట్ కాదు కదా. ఆమె ఉప్పు కారం ఇట్లాంటికి బాగా అలవాటు పడుతుంది. నువ్వు తినిపిస్తున్నావు, అట్లా అన్నీ తీసుకుపోయి టమాటా పెడతాడు, నోట్లు అన్నీ పెడతాడు ఫ్రెండ్స్. నేనైతే ఎవ్వరు చెప్పినా వినను ఫ్రెండ్స్. నా బిడ్డని నేను మంచిగా హెల్దీగా చేసుకోవాలి. టమాటా అనేది మంచిది. టమాటా తింటే హెల్త్కి మంచిగా ఉంటుంది. ఆమె తింటుంది ఈమె వాడు రితేజ్ గారు ఉన్నాడు, వాని మాటిని దాంట్లో పురుగులు వస్తాయి, వద్దే టమాటా తింటుంది ఆమె, పురుగులు వస్తాయి దాంట్లో అనగానే తీసేసేయి. అన్నీ దట్టి పెట్టకు, తీసేసేయి. దట్టి కాదు, దట్టి. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. నాకు ఎంత బీపీ రేజ్ ఉంది అప్పుడు. వాన్ కొట్టాలన్నా ఈమెను కొట్టాలన్నా అనేది నాకు కన్ఫ్యూజ్ అయిపోయింది. బేబీ వారం తర్వాత ఇప్పుడే చేస్తున్నా. నేను అడగలే కదా. ఇంటర్ నీళ్ళు లేవు మా ఇంట్లో, స్నానం చేసుకునే నీళ్ళు లేవు అసలు, అందుకని నేను చేసుకున్నా. వాట్స్ ఎవర్ ఇట్ ఈస్, నేను ఒకటే చెప్తా, మీ పిల్లలు కూడా ఈ వీడియో చూస్తున్నా, మీ పిల్లలు కూడా ఈ వీడియో చూస్తున్న న్యూ మామ్స్ అందరికీ, ఫుడ్ తినే స్టేజ్లో ఉన్న పిల్లలందరికీ, వాళ్ళు రిజెక్ట్ చేసినా, వాళ్ళు అవాయిడ్ చేసినా కూడా ఏదో ఒక లైఫ్ మంచిగా సోలో లైఫ్ ఉండే, మంచిగా ఒక్కనే బండిపైన తిరిగేటోని లవ్ చేసి పెళ్లి చేసుకొని, నీకు ప్రాణం బిడ్డ నువ్వు అంటావు కదా. ఈరోజు నిజంగా చెప్పాలంటే రాజు ఉంటే కొంచెం స్పీడ్గా తింటుంది ఆమె. ఏదో ఒకటి అనిపిస్తుంటాడు, పికబు అంటాడు, ఏదో ఒకటి రన్ చేస్తూ ఉంటాడు. తర్వాత నాకు తెలుస్తుంది ఆడే. అయితే నేను ఒకటే చెప్తా ఫ్రెండ్స్, ఈ వీడియో ఇస్తున్న న్యూ మామ్స్ అందరూ మీ పిల్లలు రిజెక్ట్ చేసిన ఫుడ్ తినిపియండి. లేదు అంటే వాళ్ళు హెల్తీగా ఉండరు, బక్కగా అయిపోతారు, ఒట్టి పాల మీద ఎదగలేరు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మేము అదే చేసింది, ఇంత వద్దన్న కానీ తిన్నది. ఏమి చిన్నప్పుడు థమ్స్అప్, చికెన్, మళ్ళీ అడిగిరా చికెన్ మళ్ళీ అడిగిరా అది తింటేనే. ఒకప్పుడు తాగిన నేను థమ్స్అప్, ఇప్పుడు ఏమంటది తెలుసా, మొక్కల నొప్పులు, ఇక్కడ నొప్పి అవన్నీ. నీకు ఇడికెళ్ళి దాకా కొయ్యలేరు కదా బేబీ, నాకు గోసిరు కదా, నాకు అందుకే నొప్పులు వస్తాయి. ఇది ఒకటి పట్టుకుంటుంది ఫ్రెండ్స్. ఏమన్నా అంటే బేబీ గిఫ్ట్కి అన్నం తినిపి,
నీకేం బేబీ మంచి తిరుగుతావు, నీకు ఈ నుంచి ఇంత కోయలే కదా. కోసిరు బేబీ, నువ్వు కోసిరు. కోసిరు, ఓకే ఒప్పుకుంటా. కానీ ఓకే ఏదో చెప్దాం అనుకున్నా, ఇప్పుడు ఎందుకులే. సో ఫ్రెండ్స్, ఓట్స్ కూడా అయిపోయిందనమాట. నేను ఒక్కటే ఏం చెప్పాలనుకుంటున్నాను సార్, అందరూ ఏమంటారు ఇవి సపరేట్ కూడా అన్నీ కలిపి కూడా చేసుకుంటారు. నేను ఇన్స్టాలో చూసాను. వెళ్ళిపోయింది అందరూ చూడు కిచెన్ ఎంత బాగా క్లీన్ చేసుకున్నాను. బాగుంది బేబీ. అంత కష్టపడి చేస్తే పైన వచ్చి యాక్టింగ్ చేస్తాడు. నాకైతే ఇట్లా అవుతుంటుంది పర్ఫార్మెన్స్. నేను గిఫ్ట్ని చూసుకుంటూ వీడియో చేస్తాను. ఏడుంది దోమ రోలర్ పెట్టలేవా? టీవీలో దోమ కూడా కనిపిస్తుంది. గ్రాడ్యుయేటెడ్ డ్రెస్సెస్ కదా, బిడ్డ మీద అంతా ప్రేమ ఉంటుంది. సో నేను చెప్పాలనుకుంటే ఏంటంటే ఫ్రెండ్, ఓట్స్, పోహా, మకానా ఈ 3 కలిపి కూడా కొన్ని ఆల్మండ్స్ కొన్ని కాట్ చేసుకొని చేసుకుంటారు. కానీ కొంచెం క్యాష్యూ అండ్ ఆల్మండ్స్ వేసుకుంటారు. కానీ నేను ఎందుకు సపరేట్ చేసుకున్నాను అంటే, నేను ఎందుకు సపరేట్ చేసుకున్నాను అంటే, నాకు ఒకరోజు మకానాతో యాపిల్ పెట్టాలనిపిస్తుంది, పోహాతో క్యారెట్ పెట్టాలనిపిస్తుంది, ఇంకొకటి ఓట్స్తో డేట్స్. సో ఒక్కొక్కసారి నాకు 3 పెట్టాలనిపిస్తే నేను 3 ఒక్కొక్క స్పూన్ వేసి స్వీట్నెస్ కోసం డేట్స్ క్యారెట్ వేస్తాను. లేదు నాకు ఇవన్నిట్లో కూడా మనము ఇది డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే సపరేట్గా పెట్టుకోవచ్చు. నేను ఎక్కువ ఏం ట్రావెలింగ్ చేయట్లేదు కాబట్టి నేను సపరేట్ పెట్టుకున్నా. ఎవరైనా ట్రావెల్ చేయాలి అనుకున్న వాళ్ళు ఉంటే మాత్రం మకానా, పోహా, ఓట్స్ 3 కలిపి చేసుకొని ఒక బాటిల్ ఒక స్టోరేజ్ బాక్స్లో పెట్టి ట్రావెల్ చేసుకున్నాను. ఎందుకంటే లగేజ్ ఎక్కువ ఉండదు కదా. అదే లేదు అనుకుంటే ఇట్లా సపరేట్ ఇంట్లో పెట్టుకోవచ్చు మంచిగా. కానీ ఆడోళ్ళకి బెనిఫిట్ ఏంటి తెలుసా? పెళ్లి చేసుకుంటే ఒక పని మనిషి దొరుకుతాడు. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా నేను చేస్తున్నాము. సో అదనమాట లైఫ్లో అందరు అంటుంటారు, అదే బయలు దుంకకు నేను బయలు దుంకిన ఓకే, కానీ ముంగట చెరువు ఉందని, సముద్రం ఉందని తెలియదు నాకు. సో ఇంకా ఏ వెరైటీస్ ఉన్నా నేను మీకు చూపించడానికి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. అందరు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో ఈ వ్లాగ్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మదర్స్ అందరూ ఓపికతో చెయ్యండి. పిల్లలు తింటే దానికన్నా హ్యాపీనెస్ ఏం లేదు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టెల్ రాజ్ ట్రిపుల్ సెవెన్. ఇంకో మంచి వీడియోతో ముందుకు వస్తాను. అండ్ మా ఛానల్ నుంచి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ప్లీజ్ లెట్ మీ నో త్రూ యువర్ కమెంట్స్, సో దట్ మేము డెఫినెట్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం. బై ఫ్రెండ్స్.